నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఐపీఎస్ ఆదేశానుసారంగా సిద్దిపేట జిల్లా పోలీసులు పోగొట్టుకున్న చరవాణీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సిఈఐఆర్ పోర్టల్ను సమర్థవంతంగా వినియోగించి 117 చరవాణీలను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. చరవాణి పోగొట్టుకుంటే ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని సిపి అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోగొట్టుకున్న 117 చరవాణీలు 12 లక్షల విలువ గల ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. అప్పుడే ఆ సిఈఐఆర్ పోర్టల్లో మొబైల్ ఫోన్ నంబరు డీటెయిల్స్ అన్నీ ఎక్కించిన తర్వాత వీ కెన్ రికవర్ ద మొబైల్ ఫోన్. దీంట్లో కొంచెం టైం పట్టచ్చు, కానీ ఎవెన్చువల్లీ రికవర్ చేస్తాం. ఓకే, సో మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ స్ప్రెడ్ చేయాలా. మీరు ఇప్పుడు మా 26 పోలీస్ స్టేషన్స్ నుంచి సిద్దిపేట డిస్ట్రిక్ట్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ నుంచి వచ్చారు కాబట్టి రిటర్న్ వెళ్ళి ఈ 3 years తర్వాత కూడా దొరుకుతాయని చెప్పేసి మాకైతే అసలు హోప్స్ అనేది లేకుండా హోప్స్ మొత్తం వదిలేస్తున్నాం. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేసి ఫోన్ రికవర్ చేసి ఇవ్వడానికి చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ మేడం. తర్వాత అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలో నూతన బ్రాంచ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేదాంతం శేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా బందారపు ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా లోతుగెడ్డ వెంకటరావు ఎన్నికయ్యారు. సందర్భంగా నూతన అధ్యక్షుడు వేదాంతం శేష్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప ధర్మ ప్రచారం, భజనలు, పడి పూజలు, సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించి ఏపీని మరింత బలోపేతం చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ తెలంగాణ రాష్ట్ర వాలంటీర్ కమాండెంట్ జనగామ తిరుపతి ప్రతినిధులు, స్థానిక అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి పవిత్రంగా పూజ చేసుకున్నందుకు చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కూడాను మన యొక్క ఎన్టీపీసీలో అన్నపూర్ణ కాలేజీలో కూడాను మనం కొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసి ఈ అయ్యప్ప యొక్క సేవా దృక్పథంతోనూ ముందడుగు వేయాలని, ఇదే విధంగాను మన పెద్దపల్లి జిల్లా కాదు అవసరమైతే ఎక్కడికెక్కడికి మీటింగ్ల సమావేశాలు కూడా మా తరఫున కూడాను మా సబ్జెక్టులో కూడాను ప్రతి ఒక్కదాన్ని కూడా ముందడుగు వేయడానికి కూడా నా ఆధ్వర్యంలో నడుస్తుంది సేవా దృక్పథం సభ్యులందరూ కూడా అదే మనస్తత్వంలో ఉన్నవాళ్ళు కనుక ఈ యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ సేవా సమితిని చాలా ముందు కూడాను చాలా పవిత్రమైన దీనితోనూ ఏ యొక్క పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా మన జనగామ తిరుపతి ఆధ్వర్యంలో కూడా ఏ కార్యక్రమాన్ని కూడా చేయడానికి కూడా మేము అతనికి వెళ్ళేట్టు ఉంటామని చెప్పి ఇక్కడ ఈ సమావేశంగా మాట ఇవ్వడం జరుగుతున్నది. స్వామి శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఏపీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ బ్రాంచ్ ఏర్పాటుకు సంబంధించి మన వీరప్పన్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఏపీ బ్రాంచ్ సమావేశానికి వచ్చిన గౌరవ బక్కిరెడ్డి గారు, మా ఊరి మాజీ సర్పంచ్, నాకు తెలిసి మొదటి సర్పంచ్ సుందికుల గ్రామానికి, నాకు తెలిసేదే నాకు తెలిసేది బక్కిరెడ్డి గారిని చూసిన సర్పంచ్ గారు. అప్పటి నుంచి వేరే వస్తూ పోతా ఉన్నారు. సర్పంచ్ గారికి, రవీందర్ గురుస్వామి గారికి, శ్రీనివాస్ గురుస్వామి గారికి, వెంకటరెడ్డి గురుస్వామి గారికి, సమ్మయ్య గారికి, వెంకన్న గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సుబ్రహ్మణ్యం గారికి అందరికీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో సభ్యత్వం తీసుకొని ఇక్కడ కమిటీ చేద్దాము అని అనగానే ముందుకొచ్చిన వీరప్పన్ గురుస్వామి గారికి, దీక్షితులు శ్రీనివాస్ గురుస్వామి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. రవీందర్ గురుస్వామి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మనం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్వామిని స్మరించుకుంటూ మనకు వీలైన సేవా కార్యక్రమాలు
ఏది వీలైతే అది మాట సాయాన్ని కూడా సేవే అంటాం. ఒక మన స్వామి కష్టంలో ఉన్నాడంటే మనం ఆర్థికంగానే చేయవలసిన అవసరం లేదు. మాట సాయం చేసి కూడా ఆ స్వామి ఒకటి ఉంటాయి. మనకి ఎట్లా వీలైతే అలా చేసుకొని, లేదంటే కన్యాస్వాములకు మనం ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నాము, కన్యాస్వాములకు కానీ ఎవరికైనా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మనం అందరం కలుద్దాము అనే ఉద్దేశం కొద్దిగా మనం బ్రాంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏ విధమైన లాభాపేక్షలు, రాజకీయాలు అన్నిటికీ దూరంగా ఉంటూ మన కార్యక్రమాలు చేసుకుందాం. ఒక ఐక్యతగా ఉందామనే ఉద్దేశం కొద్దిగా మనము ఈ కమిటీ ఏర్పాటు 15 మందితో మనం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కమిటీ కూడా మనము ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉంటాం మన ఏరియాలో ఎవరో ఉన్నారనేది. ఈ కమిటీకి అధ్యక్షుడుగా వీరప్పన్ గురుస్వామి గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా బంధారపు ప్రవీణ్ కుమార్, సెక్రటరీగా లోతుగడ్డ వెంకట్రావు గారు, జాయింట్ సెక్రటరీగా చీరాల శ్రీనివాస్ గారు, ట్రెజరర్గా పూసాల శ్రీనివాస్ గారు, వాలంటరీ కెప్టెన్గా వెంకట సంతోష్ గారు, ఎలక్ట్రల్ మెంబర్గా ముఖ్యరా సంతోష్ కుమార్ గారు, ఈసీ మెంబర్గా ఎలగందుల నవీన్ గారు, ఈసీ మెంబర్గా నిమ్మల సమ్మయ్య గారు, ఈసీ మెంబర్గా కమలపురం నాగరాజు గారు, మరియు మొగులూరి ప్రవీణ్ గారు, మరియు దేవనూరి రాజ్ కుమార్ గారు, ముస్కుల వెంకన్న గారు, సుబ్రహ్మణ్య రఘుపతి గారు, మాతా అనసూర్య గారు. వీరు మన బ్రాంచ్కి ఈసీ మెంబర్లు, మన అఫీషియల్ కమిటీ మెంబర్స్. వీళ్ళందరినీ మనము మొన్న భాషలో జరిగిన మీటింగ్లో ఈ బ్రాంచ్ కమిటీ అంతా గౌరవ అధ్యక్షులు గారు అయ్యప్పదాస్ గారికి, జాతీయ కమిటీ సభ్యులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరి సమక్షంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వారికి ఇచ్చి వారి ద్వారా మనం ఆజ్ఞ తీసుకో ఉన్నాము. ఆజ్ఞ తీసుకుంటే వారు కూడా మనకు సూచించారు, మీరు అధికారికంగా మీ కార్యక్రమాలు మీ ఏరియాలో చేసుకోండి. ఈ ఒక్క బ్రాంచ్ తోటి ఆగకుండా పెద్దపల్లి జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని బ్రాంచీలు వేయండి. ప్రతి ఒక్కరిని సంస్థకు పరిచయం చేయండి. నువ్వు సంస్థకి సభ్యులకి వారధిగా మాత్రమే ఉండండి. ఏ విధమైన లాభాపేక్షకు వెళ్లకుండా, ఏ విధమైన గౌరవాలను ఆశించకుండా స్వతంత్రంగా స్వచ్ఛందంగా చేయమని అక్కడే నాకు స్వచ్ఛంద సేనాధిపతిగా వాలంటరీ కమాండెంట్ అంటారు. వాలంటరీ కమాండెంట్ అనే పదవిని రాష్ట్ర స్థాయిలో నాకు అక్కడనే ఇవ్వడం జరిగింది. పిఆర్ఓగా పనిచేశాను. పిఆర్ఓ కాదు, నువ్వు సేవకుడిగానే అయితేనే సుటబుల్ పదవి. నువ్వు స్వచ్ఛందంగా సేవ చేస్తాను, ఎక్కడికైనా తిరుగుతున్నావు కాబట్టి నీకు ఇది సుటబుల్ పదవి అని నాకు రాష్ట్ర స్థాయిలో వాలంటరీ కమాండెంట్ అని పోస్టును నాకు అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నాకు సహకరించారు. రామగుండం నగరంలోని ఎల్బీ నగర్ 40వ డివిజన్ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ కాజాపురం జయప్రద, రాజేందర్తో కలిసి కాలనీని సందర్శించారు. వరద ముంపు సమస్య పరిష్కారానికి కచ్చానాల తవ్వించడం, కాలువలో పూడిక తొలగించడం, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులు చేపట్టారు.
ఇదంతా ఏంటి చెత్త లో భాగంగా ఈరోజు 40వ డివిజన్ సోదరుడు జయప్రద రాజేందర్ గారి డివిజన్కు రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా నాలా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి 25 సంవత్సరాలు అవుతున్నది. 25 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల నాలా మొత్తం జామ్ అయిపోయి వర్షాలు వచ్చింది అని అంటే పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ డీసిల్టింగ్ చేసేసి మొత్తం నాలలో ఉన్న సిల్ట్ అంతా తీయించేసి ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు గౌరవ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, మేము నిత్యం కూడా రోజు ఒక డివిజన్ పెట్టుకొని నాలాలన్నీ కూడా క్లీన్ చేయించుకుంటూ ఏదైతే మెయిన్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా తీసుకుంటాం మేము వెళ్ళిపోతూ ఉన్నాం. మేము ఏదైతే పని చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నామో తెల్లారి నుండి మళ్ళీ పబ్లిక్ అంతా కూడా ఈ నాలాలలో మళ్ళీ చెత్త వేసుకుంటా వాటిని యాజ్ టీజ్గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, నాలాలలో చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి రోజు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ప్రతిరోజు నిత్యం డివిజన్లలోకి వస్తూ ఉన్నది. మీరందరూ సహకరించకపోతే మేము ఈ మున్సిపాలిటీని మేము ఎంత చేసినా కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించండి, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కనీవిని ఎరగని రీతిలో 20-30 సంవత్సరాల నుంచి ఈ రామగుండాన్ని ఎవరు పట్టించుకోకున్నా కూడా దాదాపుగా ఇప్పటికే ఒక 800 నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అంటే ప్రజలందరూ కూడా యథావిధిగా ఎన్ని పనులు చేసినా కూడా మళ్ళీ మీ పని మీరే చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే మేము వచ్చి కేవలం 5 నెలలే అవుతున్నది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు చేపట్టేసి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు ప్రతి రోడ్లలో గల్లీలలో అన్నీ కూడా రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం చేసి ప్రజలందరికీ కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ భాగస్వాములు కావాలి తప్ప ఈ రామగుండాన్ని ఏదైతే చెత్త రహిత ప్రాంతంగా చేయాలని మేమనుకుంటే చెత్త ప్రాంతంగా చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు మానుకోకపోతే ప్రతి ఇంటింటికి 50 రూపాయలు ఇచ్చి మీరు మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే ఖచ్చితంగా మీరు చెత్త ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు కలెక్షన్ చేయబడుతుంది. ఆ కలెక్షన్ ద్వారా మీరు చెత్త మీ ఇంటి ముందటనే మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేయబడుతుంది. ఎందుకంటే 5 నెలల నుంచి కార్యక్రమాలు చేసి 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 మా అందరికీ కూడా వేస్ట్కి వస్తూ ఉన్నది, ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఎందుకు వేస్ట్కి వస్తూ ఉన్నది అంటే మేము దిక్కు నాలాలు క్లీన్ చేసుకుంటా పోతుంటే తెల్లారి మీరు నాలాలు మళ్ళీ దాంట్లో చెత్త వేసి జమ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా 50 రూపాయలు ట్రాక్టర్కు ట్రాలీకి ఇవ్వండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. ఈ ప్రాంతాన్ని అంతా అద్భుతంగా చేసే దాంట్లో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మా నవీను, మా మిత్ర బృందం అంతా కూడా దాదాపుగా 2 జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, మిషనరీ ఒక సినిమా మాదిరిగా ఇంత పని చేస్తూ ఉంటే కూడా ప్రజలు సహకరించకపోతే మేమేం చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ సహకరించండి, మున్సిపల్ అభివృద్ధిలో పాల్గొనండి. మీకు కావలసిన కనీస సౌకర్యాలన్నీ మెరుగుపరిచి అన్నీ చేసే బాధ్యత
మున్సిపల్కు సంబంధించి మేమందరం కూడా చూసుకుంటాం. కానీ మీరు కూడా సహకరించకపోతే తద్వారా ఫైన్లు రాసి ప్రతి ఇంటింటికి ఫైన్ వేసి ఆ ఫైన్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ కానీ అలాగే ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ పూర్తిగా తొలగించబడుతుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులు, అంతర్జిల్లా దొంగను అరెస్ట్, 7 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం. సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ఎం రవీందర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట డివిజన్ గారు వెల్లడించిన వివరాల ప్రకారంగా నిందితుడి పేరు కుంచం రాజు, తండ్రి చిన్నయ్య, వయసు 40 సంవత్సరాలు, కులం వడ్డేరా, వృత్తి వ్యవసాయం, నివాసం ఎల్లంపేట మండలం మాచారెడ్డి జిల్లా కామారెడ్డి. నిందితుని వద్ద నుండి మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితునికి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించగా సిద్దిపేట జైలుకు తరలించడమైంది. సిద్దిపేట 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు సంబంధించిన కేసు నెంబర్ 216/2026 స్నాచింగ్ కేసులో ముద్దాయి పేరు కుంచం రాజు, 45 సంవత్సరాలు. ఇతను ఎల్లంపేట మాచారెడ్డి మండల కేంద్రం మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత నెల 30వ తేదీ రోజు దుద్దెడ టోల్ ప్లాజా వద్ద అక్కడ కూరగాయలు మరియు దోసకాయలు అమ్ముకుంటున్నటువంటి మహిళ గుణాద్రి కనకవ్వ అనే ఒక 50 సంవత్సరాల మహిళ మెడలో ప్లాన్ ప్రకారం బంగారాన్ని స్నాచింగ్ చేసుకొని అప్పటికే అతను రెడీగా ఉన్నటువంటి అతని యొక్క అప్పటికే 2 వీలర్ మీద పారిపోయినాడు. మరియు ఇతను గత ఏప్రిల్ 20వ తేదీ రోజు ఒక ముసలామికి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద ముస్తాబాద్ పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముసలామికి లిఫ్ట్ అడగడంతో బస్సు మిస్ అయిందని చెప్పి లిఫ్ట్ అడగడంతో ఆమె లిఫ్ట్ ఇస్తా అని చెప్పి తీసుకుపోయి ముస్తాబాద్ వరకు తీసుకెళ్ళి ముస్తాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆమెని రోడ్డు పక్కన ఉన్న చెట్లలో తీసుకెళ్ళి కొట్టి మెడలో ఉన్న బంగారాన్ని పుస్తకాలను కూడా తెంపుకొని పోవడం జరిగింది. ఈరోజు ఇతను మరియు ఒక బైక్ ఇతను జనగాం ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ముస్తాబాద్ కేసులో ఉన్నటువంటి బంగారాన్ని మరియు బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు దుద్దెడ కేసులో ఉన్నటువంటి బంగారం ఏదైతే స్నాచింగ్ కేసు సంబంధించిన బంగారాన్ని ఆశీర్వాద్ గోల్డ్ లోన్ మాచారెడ్డి ఏరియా సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన వద్ద అక్కడ అమ్మడం జరిగింది. దానికి సంబంధించిన కార్యకలాపాలు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మేము ఆశీర్వాద్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా సీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో పూర్తిగా ఈ కేసు ఇతనికి పాతగా తొర్రూరు, డోర్నకల్, రాజాపేట ప్రాంతంలో సుమారు 4 కేసులు ఉన్నాయి. అన్నీ మరియు మహబూబాద్ జైలుకి, చెర్లపల్లి జైలుకి పంపడం జరిగింది. అక్కడి నుండి ప్రస్తుతం సిద్దిపేట 3 టౌన్ ముస్తాబాద్ కేసులో బంగారము మరియు జనగాం కేసులో బైక్ మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసులో బాగా ప్రయత్నం చేసినటువంటి మా యొక్క సిబ్బంది ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు మా యొక్క ఎస్ఐలు కరుణాకర్ రెడ్డి మరియు శ్రీనివాస్ కానిస్టేబుల్, బాబు కానిస్టేబుల్, అశోక్ కానిస్టేబుల్, నవీన్ అందరినీ అభినందించడం జరుగుతుంది. వీరందరినీ స్పెషల్ రివార్డ్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ మేడంకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ విధానంతోనే జరుగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రామకుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత విధానంలో L1, L2, L3 కేటగిరీలుగా విభజించిందన్నారు. ఇప్పుడు ఒక 2 months నుంచి ఏమైపోయిందంటే దానికి కూడా ఆ వెరిఫికేషన్ కూడా ఒక యాప్ తేయడం జరిగింది.
సో ఆ గెస్టెడ్ ఆఫీసర్ ఆ యాప్లో ఎంటర్ చేసి ఫీల్డ్ విజిట్ చేసి ఒక 20 క్వశ్చన్స్ ఉంటే అవన్నీ చేస్తేనే గెస్టెడ్ ఆఫీసర్ ఎలిజిబుల్ అని కొడితేనే అక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వస్తుంది అనమాట. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ లాగిన్ తను కూడా కొంచెం వెరిఫై చేసి తన లాగిన్లో తను అప్రూవ్ చేశాక మళ్ళీ కలెక్టర్ లాగిన్ నా దగ్గరకు వస్తుంది. మళ్ళీ నేను అప్రూవ్ చేశాక జనరల్లీ మున్సిపల్ కమిషనర్లో ఒక 2 days పడుతుంది. నా లాగిన్లో నేను ఈ రోజు వస్తే రేపు మధ్యాహ్నం వల్ల క్లియర్ చేస్తున్నాను. నేను చేశాక మళ్ళీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రింట్ మొత్తం తీసుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం అయ్యాక ఇది సంతకం తీసుకున్న పేపర్ మళ్ళీ నేను ఆన్లైన్లో అప్లోడ్ చేశాక అప్పుడు మాత్రమే మనకి ఇంజనీర్ బిల్లు ప్రొసీడింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇంత మొత్తం ప్రాసెస్ ఉంది. ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్ లేకపోతే యాప్ బేస్డ్ ప్రాసెస్ కాబట్టి కొంత మినిమం టైం అయితే పడుతుంది అనమాట. ఇది L1లో ఉన్న వాళ్ళకి ఇది ఒక పరిస్థితి అన్నమాట. ఇప్పటిదాకా మనం L1లో 449 మందికి రామగుండం కార్పొరేషన్లో ఇచ్చాము, 449 మెంబర్స్కి ఇచ్చాము. ఒకసారి వార్డు మెంబర్లు మీరు కూడా కొంచెం దీని మీద దృష్టి పెడితే బెటర్ అనమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ 184 స్టేజ్లో ఉన్నారు, చాలా స్పీడ్గా అవుతుంది. సో ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్కి 200 మెంబర్స్కి ప్లేస్ ఉంది. మన ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 months ఇన్ఫాక్ట్ 3-4 నెలలు అయితే అయినా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయట్లేదు అనమాట. సో ఇది ఒక ప్రాబ్లం. మా రిక్వెస్ట్ ప్రజాప్రతినిధులతో ఏంటంటే వాటర్ మెంబర్స్ కానీ మేయర్ గారితో కానీ డిప్యూటీ మేయర్ గారు ఏంటంటే వీళ్ళని కొంచెం ఒకసారి రేపైనా ఎల్లుండైనా మీరు ఒకసారి పిలిచి మాట్లాడితే కొంచెం మూమెంట్ వచ్చింది అనేది మా రిక్వెస్ట్ అనమాట. ఎందుకు తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో మిగిలిన కోయగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి, కళ్యాణకని బొగ్గు బ్లాక్లను కూడా సింగరేణికి కేటాయించాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా సింగరేణి కేటాయిస్తే స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, నాయకులు ఐ రాజేశం పాల్గొన్నారు. నిన్న గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు తాడిచెర్ల 2వ బ్లాకును సింగరేణికి కేటాయిస్తున్నట్టు ఒక ప్రకటన చేశారు. గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కోరుకునేది ఏమిటంటే ఒక తాడిచెర్ల 2నే కాదు, సింగరేణి భవిష్యత్ కోసం, మనుగడ కోసం, ఇక్కడి ఉపాధి అవకాశాల కోసం సింగరేణి ఎక్స్ప్లోరేషన్ ద్వారా, అన్వేషణ విభాగం ద్వారా ఏదైతే అనేక సంవత్సరాలు కష్టపడి సింగరేణి సంస్థ 4 బొగ్గు బ్లాకుల్ని గుర్తించిందో, శ్రవణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి, కళ్యాణకని ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వేలం పరిధిలోకి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని తీసుకురావద్దని, గతంలో గుజరాత్ మినరల్స్ వారికి ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో డైరెక్ట్గా సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రజలు ముక్త కంఠంతో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అనేక ఆందోళనలు కూడా జరిగాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల యొక్క ఆలోచనల్ని, నిరసనల్ని ఏమాత్రం కూడా లెక్కకు తీసుకోలేదు, వేలానికి పిలిచారు. కానీ ఇవాళ ప్రభుత్వం తన ఉద్దేశం ఏదైనా ఇవాళ తాడిచెర్ల 1 బ్లాకును సింగరేణికి ఏ విధంగానైతే కేటాయించారో అదే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేసి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికి కేటాయించి సింగరేణి భవిష్యత్తు, మనుగడ, ఇక్కడి ఉపాధి అవకాశాలకు రక్షణ కల్పించి ఇక్కడి నిరుద్యోగులకు, ఇక్కడ ప్రజలకు అనేక అవకాశాలు కల్పించాల్సిందిగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFTU కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణి సంస్థ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. నిర్ణయంతో సింగరేణి అభివృద్ధితో పాటు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కందుల సంధ్యారాణి తెలిపారు.
నరేంద్ర మోదీ గారి నాయకత్వం. भारत माता जय जय माता भारत की जय. बीजेपी जिंदाबाद जिंदाबाद. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ తాడిచెర్ల బ్లాక్ 2ని ఈరోజు సింగరేణికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి క్రమంలో సింగరేణి కార్మిక కుటుంబాలకి కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి కిషన్ రెడ్డి గారికి సింగరేణి కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నామంటే సింగరేణికి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 64,000 కోట్ల ఈరోజు రెవెన్యూ జనరేషన్ అవుతా ఉన్నది. అదేవిధంగా ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదేవిధంగా దాదాపుగా 1,200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది. అంటే ఎప్పుడైనా కూడా ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి కార్మికులకి దూరం చేసేటువంటి ప్రయత్నం అనేక కుట్రలు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రం కార్మికుల పక్షాన కార్మికుల యొక్క బాగు కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయం ఈరోజు రుజువైతా ఉన్నది. ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఈ రకమైనటువంటి దుస్థితి సింగరేణికి వచ్చింది, పూర్తిగా అప్పుల ఊపిలోకి నెట్టబడింది అంటే కేవలం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మరి కార్మికుల పక్షాన ఎవరు నిలబడతా ఉన్నారు, కార్మికుల కోసం ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారో తప్పకుండా కార్మిక క్షేత్రంలో కార్మికులు తప్పకుండా అందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఇంకా నిన్న మొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఏం తెలుసుకోకుండా ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇప్పటికే మీరు చేసినటువంటి అక్రమాలకి మీకు సరైనటువంటి బుద్ధి కార్మికులు చెప్పిండ్రు పోయిన ఎన్నికలలో. వాళ్ళు అట్లాంటి మాటలు చిల్లర మాటలు మానుకోవాలి. ఒకటి, కిషన్ రెడ్డి గారి గురించి విమర్శించేటువంటి స్థాయి మీది కాదనేటువంటి విషయం ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇంత గొప్ప నిర్ణయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో గల కార్మికులతో కలిసి బాయిల మీద కావచ్చు, ప్రధాన చౌరస్తాలో గోదరికంలో పెద్ద ఎత్తున సంబరాలు ఈరోజు వారి చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం, అలాగే బాణాసంచ అందరికీ కూడా స్వీట్లు పంచడం, ఇట్లా పెద్ద ఎత్తున సంబరాలు వాళ్ళ కార్మికులు జరుపుకుంటూ ఉన్నారు. భవిష్యత్తు లోపల కూడా కార్మికుల కోసం, కార్మికుల అభివృద్ధి కోసం, సింగరేణి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నగర మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, నగర పాలక అధ్యక్షుడు బొంతల రాజేష్ తదితరులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మెంటం ఉదయరాజ్, బొంతల రాజేష్ మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, పేదలు, మహిళలు, యువత కోసం వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల మధ్య పనిచేస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
కొనసాగిద్దాం వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశా జ్యోతి, మరి ప్రజల గుండెల్లో వెలిసినటువంటి నాయకుడు, స్వర్గీయులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి కనీ చౌరస్తాలో మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో వారి యొక్క వైఎస్ఆర్ గారి చిత్రపటానికి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు వారికి కూడా దాదాపు దశాబ్ది కాలం గడిచినప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో వైఎస్ఆర్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకు ఉంది అని అంటే వారు చేసినటువంటి పనులు, వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన విధానాలను బట్టే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క పేద గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి వాళ్ళు ఒక వ్యవసాయం దండగా అని అనుకున్న సమయంలో వ్యవసాయంతోనే అసలైన పండగ అనే ఒక విధంగా మరి రైతులకి ఉచిత కరెంటు ఇచ్చి, అలాగే ఎరువుల విషయంలో కూడా రైతులకు సాయం చేసి, జలయజ్ఞం పేరుతోటి రైతులకు సాగునీరును అందజేసినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు. మరి పేదరికం విద్యకు అడ్డం రావద్దు అని చెప్పని ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కలలను కూడా నెరవేర్చాలని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అనేకమైనటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే కూడా అది వైఎస్ఆర్ గారి ఘనతనే. అలాగనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలకు కూడా వాళ్ళు కూడా సమాజంలో ఎదగాలని చెప్పనేసి వాళ్ళకి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. మహిళలు కూడా వారి యొక్క స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క వడ్డీ లేని రుణాలను అందజేసిన ఘనత కూడా వైఎస్ఆర్ గారిదే. ఇలా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసినటువంటి మహనీయుడి వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను వారి యొక్క శిశువురైనటువంటి మా నాయకులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా స్థానిక సీనియర్ నాయకులు అందరి సహకారంతో ఎన్ఎస్యూ ఎప్పుడు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు. ఉదయ్ జిల్లా ఎన్ఎస్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మహా గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని మరి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించాలని దానిలో భాగంగా సీనియర్ నాయకులు వాళ్ళు లింగసావనాలు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అనంటే దాదాపుగా ఆయన చచ్చిపోయినప్పుడు ఒక 400 మంది చనిపోయారంటే ఎంత అభిమానం పెంచుకున్నారో పేద ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన బిడ్డలు చదువుకోవాలంటే అప్పుడు ఒక ఉన్నతమైన వాళ్ళే సంపన్నులే ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండో ప్రతి ఒక్క రిక్షా తొక్కే వాని కొడుకు, మరి ఆటో నడిపే వాళ్ళ కొడుకు, మరి పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ఫీజు చదువుకుంటే ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే. మరి ప్రతి వ్యవసాయదారునికి, రైతునికి ఆపద్బాంధవులను ఆదుకొని మరి ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కుయ్యమని వచ్చుకుంటూ మరి ఆ ప్రజలను సేవ్ చేసినట్టే అది రాజశేఖర గారు పెట్టిన మరి 106 కానీ 104 కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టే విషయం. మరి ఈ గోదావరి గనిలో ఈరోజు నేను కానీ మాజీ శాసనసభ్యులు కానీ మాంకాల స్వామి కానీ పాత్రలు ఎల్లయ్య కానీ ఇంకా వివిధ లింగ సమానాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సింగరేణిలో ఇల్లు కట్టుకున్నామంటే అదొక వైఎస్ఆర్ పెట్టిన భిక్ష, అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి కూడా రాముడు నిజంగా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింగరేణి భూమిలో
వైఎస్ఆర్ పట్టాలు ఇచ్చింటే 10,000 పట్టాలు ఇచ్చినంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం, అది వైఎస్ రాజశేఖర్తో సాధ్యం. దానికి తోడ్పడిన మహానేత ఏదైతే ఉన్నాడో శ్రీధర్ బాబు గారి సహకారంతో, రాష్ట్ర సహకారంతో అప్పుడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇంకా ప్రజలకు ఇంకా ముందు ఉండి ఇంకా సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీలో మాకు కలిగినందుకు మేము సంతోషపడుతున్నాం. ఆయన సేవలు ఎప్పుడు కొనియాడుతూ ఈరోజు ఆయన జయంతి చేసిన తమ్మునికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణి కేటాయించడంలో బీఎంఎస్ కీలక పాత్ర పోషించిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి తెలిపారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్యతో కలిసి కుమారస్వామి మాట్లాడుతూ బీఎంఎస్ ప్రతినిధులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి బ్లాక్ను సింగరేణి కేటాయించాలని కోరినట్లు చెప్పారు. నా పేరు వడ్డేపల్లి కుమారస్వామి. నేను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శిగా లాస్ట్ మంత్ మనకు జరిగిన మహాసభల్లో ఎన్నుకోవడం జరిగింది. మిత్రులందరికీ మరొక మారు నమస్కారాలు తెలియజేస్తూ, సింగరేణిలో ఈరోజు ఏదైతే తాడిచెర్ల బొగ్గుకు సంబంధించిన బ్లాక్ 2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము మనకు నిన్న అలొకేషన్ ద్వారా సింగరేణి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, అలాగే బొగ్గు శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అట్లాగే మా కోల్ సెక్టర్ ఇన్ఛార్జి శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారికి ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక పక్షాన బిఎంఎస్ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఏందనంటే ఈరోజు సింగరేణిలో ఒక కోల్ మైన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో మన ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. లాస్ట్ టైం విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒకప్పుడు సింగరేణిలో ఎన్ని మైన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓసీలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం 16 ఓసీలతోని మిగతా అండర్గ్రౌండ్ వాటితోని ఈరోజు కాలం వెళ్ళబుచ్చుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే మనకు సింగరేణిలో ఇంకా రానున్న కాలంలో కూడా కొత్త మైన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ద్వారా ఇవ్వడం అనేది ప్రతి సందర్భంలో కాదు, ఇది ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అనేది కేటాయింపు జరిగింది. రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా కూడా సింగరేణి యాక్షన్లో పార్టిసిపేషన్ అయ్యి అలొకేషన్ ద్వారా అనేది ఉండదు, యాక్షన్ ద్వారానే మన యొక్క బొగ్గు బ్లాకుల సాధన అనేది ఉంటుంది. గత ప్రభుత్వము యాక్షన్కు పోకపోవడం వల్ల మనము ఒక 6 బొగ్గు బ్లాకులను కోల్పోవడం జరిగింది. మరి దానికి సంబంధించి నిన్న ఒక ప్రాంతీయ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు అంటారు, వారు కిషన్ రెడ్డి గారు ఏదైతే మేము ఇచ్చిన దుస్తుల్లో, సింగరేణి ఇచ్చిన దుస్తుల్లో మేము ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో వచ్చి ఏం చేసిండ్రు అని అంటే, నాయన ఒక్కటే చెప్తున్నాం, మేము ఒకటి బిఎంఎస్ పక్షాన ఖచ్చితంగా కూడా మాకు బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేయాలని గత 2 సంవత్సరాలుగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు కోల్ మినిస్ట్రీకి అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్న సందర్భంలో కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మొన్న రివ్యూ మీటింగ్ అయిన తర్వాత త్వరలోనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అలొకేషన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే నిన్న మీరు కూడా అందరు చూసినారు, ఆల్రెడీ అలొకేషన్ అయింది. దానికి సంబంధించిన మైనింగ్ కూడా త్వరలోనే మనకు తాడిచెర్లలో ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకు ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సింగరేణికి సంబంధించి 64,000 కోట్ల రూపాయల ఒక మనకు సంబంధించిన లాభాలు కూడా ఈ సంస్థ ద్వారా ఏదైతే మనకు అలొకేషన్ చేసిన మైన్ ద్వారా రావడం జరుగుతుంది. అట్లాగే అలొకేషన్ వల్ల కూడా మనము సింగరేణి సంస్థ సుమారుగా మనకు ఒక 1,500 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ రకంగా పరోక్షంగా కూడా అనుభవించడం జరుగుతుంది. సుమారుగా 1,200 మంది ఎంప్లాయీస్, 12 నుండి 1,400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ, అలాగే పరోక్షంగా సుమారుగా ఒక 15,000 మంది కాంట్రాక్ట్ లేబర్ కూడా
మనకు ఏర్పడడం జరుగుతుంది. ఒక కారిడార్ ఏర్పడి సింగరేణి కోల్ కారిడార్ అంటే ఏది, ఇప్పుడు తాడ్చెర్ల నుండి మొదలుకొని అది భూపాలపల్లి వెంకటాపూర్ ద్వారా అక్కడ ఏది మనుగూరుకు మనకు ఏదైతే బొగ్గు లైన్ అనుకుంటున్నామో అతి త్వరలోనే ఆ బొగ్గు లైన్ కూడా శాంక్షన్ అయిద్దని మొన్న మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది అయినట్లయితే ఈ తూర్పు ప్రాంతంలో మంతిని కూడా ఆ ప్రభావిత గ్రామాలు కూడా అన్ని కూడా మనకు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మనకు సంబంధించిన 12వ వేతన కమిటీకి సంబంధించి కూడా మొన్న మినిస్ట్రీ గారికి కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించారు. శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు కూడా అక్కడ కోల్ ఇండియాలో ఉన్న చైర్మన్ గారు కానీ మిగతా ఉన్న పబ్లిక్ సెక్టార్ సంబంధించిన కోల్ ఇండియాకు సంబంధించిన యాజమాన్యాలకు కూడా లేఖల ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే కమిటీ కాన్స్టిట్యూట్ అయి మన యొక్క 12వ వేతన సవరణ ఏదైతే ఒప్పందం ఉంటుందో అతి త్వరలోనే అయిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళా ప్రెస్ మీట్లో కలుసుకోవడం శుభ పరిణామం, శుభవార్తతో కలవడం. సింగరేణి పరిశ్రమ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈరోజు సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బావి కావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలన ఎన్ని బొగ్గు బ్లాకులు ఓడగొట్టిరో మనందరికీ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో మరి అలిగేషన్కి పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్నప్పటికీ మీరు దరఖాస్తు చేసుకొని బొగ్గు బావి ఇస్తామంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ తాడిచెర్ల 2కు సంబంధించింది ఇది చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించింది భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది మొదటి నుంచి 2019 నుంచి దాదాపుగా అన్వేషణ విభాగం సర్వే చేసినప్పటి నుంచి అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరూ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బొగ్గు బ్లాక్ తోటి సహకరించిన మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వారందరికీ కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ కోయగూడెం సంబంధించింది వివరణాత్మకంగా డీటెయిల్స్ కూడా మనకు తెలుసు. స్టిప్పింగ్ రేషియో కూడా తక్కువ. మనకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సరిపడా కాలపరిమితి ఉన్నది. మంచి గ్రేడ్ కోలు, G11కు సంబంధించిన గ్రేడ్ కోలు, పవర్ సంస్థలకు కూడా కొనుక్కునే గ్రేడ్ కోలు, డిమాండ్ ఉన్న కోలు. ఇవాళ దాంతో మార్కెటింగ్ వస్తుంది. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రూపంలో మన సింగరేణి పరిశ్రమకు వర్తిస్తూ ఉన్నాయి. ఇది చరిత్రాత్మకమైన తీర్పు. 16 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ₹1 కూడా లేదు. ఇది వాస్తవానికి రాసుకోవాలి. దాదాపు ప్రత్యక్షంగా శాశ్వత ఉద్యోగులు, పరోక్షంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ ఆ ప్రాంతం అంతా కూడా కలకల్లాడే విధంగా ఉన్నది. ఇది దీనికి సంబంధించిన మన కోయగూడెంకు సంబంధించిన, లేకపోతే మన తాడిచెర్లకు సంబంధించిన 2కు సంబంధించిన బొగ్గు బ్లాక్ సంబంధించింది. దీంట్లో ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది మేము స్పష్టంగా తెలియజేసేది మిగతా కార్మిక సంఘాలకు కానీ, ఇది కానీ MMDR చట్టం ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి. పరిశ్రమను కాపాడుకోవాలి. మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులను కాపాడుకోవాలి. మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులకు, సంరక్షణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయడం మూలంగానే, ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితోటే, నియంతృత్వ నిర్లక్ష్య వైఖరితోటే ఇలా పరిశ్రమ అనేది రేపటికి పురోగతి ఏ రకంగా ఉన్నది,
64,000 కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయకుండా ఉన్నాయి. మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, సింగరేణి పరిశ్రమను కోల్ ఇండియా పరిధిలో కలపాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ మొదటి నుంచి ప్రతిపాదన చేస్తూ ఉన్నది. దీనివల్ల మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు, మహారాష్ట్ర వరకు, మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ పరిశ్రమ అనేది కోల్ ఇండియా పరిధికి పోతుంది. కోల్ ఇండియా పరిధి అంతా కూడా కోల్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదు. మనకు సంబంధించిన ఈ 64,000 కోట్ల రూపాయలు సంస్థకు వస్తాయి. రేపు మనము బొగ్గు బాయిలు తెచ్చుకోవచ్చు, కొత్త బొగ్గు బాయిలు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మన కార్మికుల సంక్షేమం కానీ, పరిశ్రమ ప్రగతి కానీ ఇవన్నిటికి కూడా మన 10 కాలాల పాటు గతంలో సింగరేణి ఎట్లయితే పూర్వవైభవం ఉన్నదో ఆ రకంగా రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి కోల్ ఇండియాలో మెర్జ్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, నిన్న ప్రెస్ మీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని ప్లస్ కిషన్ రెడ్డి గారిని యూనిఫామ్ వేసుకొని నువ్వు ప్రకటన చేయడం కాదు, గొప్పలు చెప్పడం కాదు, దమ్ముంటే బాయిలు తెమ్మను, దమ్మున్నది బాయిలు తెచ్చిరము, దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పండి, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బహిరంగంగా కార్మికుల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ కాలంలోనే కదా బొగ్గు బాయిలకు అన్నిటికీ కూడా వేలంపాటకు పోకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా సింగరేణి యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటరీ, కోల్ సెక్రటరీ కానీ ఏ ఒక్కరోజు కూడా దరఖాస్తు పెట్టలేదు. దానికి సాక్ష్యం కూడా కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి దగ్గర నేనే ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు వేలంపాటకు దరఖాస్తు పెట్టలేదు. అనేక బొగ్గు బావులు ఓడగొట్టారు. తాడిచెర్ల 1కు సంబంధించిన బ్లాక్ ఏదైతే ఉన్నదో అది జెన్కో కంపెనీకి అప్పయితే జెన్కో కంపెనీ నుంచి వెళ్ళి ఏఎంఆర్ కంపెనీకి మీ బినామీ పేర్లకు వచ్చింది. శరత్ చంద్ర అనేటోడు మీకు సంబంధించిన, మీ నాయకత్వానికి సంబంధించిన, మీ తెరాసకు సంబంధించిన, అగ్రనాయకత్వానికి సంబంధించిన చుట్టం కాదా, మీ బినామీ పేరు కాదా, దీంతో లక్షల కోట్లు మారింది వాస్తవం కాదా, దీని కార్మికులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తాడిచెర్ల ప్రకంపనలతోనే కదా నీ తెరాస పార్టీలో ఇలా ప్రకంపనలు వచ్చి కవిత వదిక్కు, హరీష్ రావు వదిక్కు, కేటీఆర్ వదిక్కు. నువ్వు మాట్లాడే రీతిగా, నువ్వు మాట్లాడే తీరుగా ఒక కాషాయ దళమును విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఈ మధ్య కాలంలో సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో సిఎంఓ అయ్యే వాళ్ళకు సంబంధించిన పిఆర్పి కానీ, పిఆప్ గ్రాడ్యుయేషన్ కానీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వైఖరితోటి, యాజమాన్య వైఖరితోటి రోడ్లెక్కిరు, ఇవాళ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వారు కూడా మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మొన్న కిషన్ రెడ్డి గారితో కూడా టాప్ నాయకత్వంతో కూడా మాట్లాడి ఇది త్వరలోనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా కోరినాం. వాళ్ళకు సంబంధించిన పిఆర్పి అనేది, పే అప్గ్రేడేషన్ అనేది కోల్ ఇండియాలో అమలవుతా ఉన్నది. ఇక్కడ అమలు కావడానికి ఈ ప్రభుత్వం అడ్డుకాలు వేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మేనేజ్మెంట్కు కాలేడు అడ్డం వేస్తూ ఉన్నది. దాన్ని త్వరలోనే పరిష్కారం చేసే విధంగా చూడాలి. ఈ పరిశ్రమ మన 10 కాలాల పాటు మనకు పచ్చగా ఉండాలనుకుంటే ఆఫీసర్లకు సంబంధించిన పిఆర్పి కానీ, పే అప్గ్రేడేషన్ కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతో పారిశ్రామిక అశాంతి ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని చంద్రబాబు కాలనీలో ఎల్లపూల రవణమ్మ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును వేగవంతం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులను ఆదేశించారు. బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఘటనా వివరాలను తెలుసుకున్నారు. మృతురాలి మెడలోని బంగారు గొలుసు, చెవికమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరికని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి అన్ని ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేయాలని సిపి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 1,00,000 క్యూసెక్కుల సాగునీరు అందించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఎండబెట్టిందని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్ర మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కన్నెపల్లి వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం, అదే సమయంలో కేసీఆర్ ను అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై మాట్లాడాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు నీళ్లు, నిధులు, నియామకాలను 10 ఏళ్ల పాలనలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతమని తెలంగాణలో
భూములన్నీ కూడా ఎడారులుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం రావడానికి నానుడి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు. దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన్నా? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. అంటే ప్రాజెక్టు కట్టడమే పాపమా? ప్రాజెక్టు ఇలా మీతోని చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దాన్ని ఎలా చేయాలనో చెప్తే దాని మీద కూడా ఉల్టా సీదా మాట్లాడేటువంటి మాటలను నిన్న ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 4 సంవత్సరాలు మీరు చూశారు. గోదావరిలో ఎండిపోయినటువంటి గోదావరిని, నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని తెలంగాణ గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయడం మూలాన నీళ్లను ప్రత్యక్షంగా చూసింది. ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి, ఇలా తాగడానికి నీళ్లు లేవు, పరిశ్రమలకు నీళ్లు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీస్తలేరు? మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా చూశారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలని మీరు ఎందుకు వారిని ప్రశ్నిస్తలేరు? ప్రాజెక్టు ద్వారా, ప్రాజెక్ట్ అంటే ఒక వేడిగడ్డనే కాదు కదా, వేడిగడ్డ అయినా రిపేర్లో ఉన్నది. లక్ష్మీ పంప్ హౌస్ మంచిగానే ఉన్నది కదా, అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళను పంపు చేయొచ్చు కదా. అన్నారం, సుందిల్లా, వెల్లంపల్లికి పెడితే నీళ్ళంతా కూడా పోతాయి కదా. ఇలా మిడ్ మేనర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఇన్ని రోజులు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలతోని పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అవినీతి పేరిట ఇలా కేసీఆర్ గారిని, ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు వస్కబారేటువంటి ఒక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎన్నడో సాగవు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 30 నెలల్లో ఈ యొక్క ప్రాజెక్టును రిపేర్ చేయాల్సింది ఉండే. కమిషన్ల పేరిట జాప్యం చేసి, ఇంజనీర్లను పేరిట జాప్యం చేసి మీ విధానం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. మీకు తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడైనా కూడా కేసీఆర్ గారి మీద కోపం ఉండొచ్చు, ప్రభుత్వం మీద కోపం ఉండొచ్చు, కానీ ఇలా రైతుల మీద ఎందుకు కోపం? నీకు భూములను ఎందుకు ఎండబెడుతున్నారు? తప్పకుండా వెంటనే లక్ష్మీ పంప్ హౌస్ను స్టార్ట్ చేయాలి, వెంటనే రైతులకు నీళ్ళు అందివ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం ప్రజలంతా గమనిస్తున్నారు, ముఖ్యంగా రైతులు గమనిస్తున్నారు.
నెల 15 రోజులు కావచ్చింది వర్షం స్టార్ట్ కాక రైతులంతా మొగులు దిక్కు చూస్తున్న సందర్భం ఇది. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితోని ఆలోచించి ఎక్కడైతే నీళ్ళ లభ్యత ఉంటుందో అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ కాడ కడితే సస్యశ్యామలం అవుతుందని చెప్పి కట్టినరో అది ఇప్పుడు మనకు నిరూపితమవుతున్నది. ఇప్పుడు ఇంత కరువులో కూడా రాష్ట్రం అంతటా ఎక్కడ చుక్కలేని టైంలో 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. వీటిని పంపింగ్ చేయమంటే తొండి మాటలు మాట్లాడుతున్నారు. పైగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటాడు. నీ దగ్గర ముఖ్యమంత్రిగా మాట్లాడే హుందాతనం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అన్ని తొండి మాటలు కదా మీరు మాట్లాడేది, కించపరిచే విధానం కదా మీరు మాట్లాడేది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా ప్రతిపక్షాలను తూలనాడిన సందర్భం ఉందా? ఒకసారి గమనించండి. ఎంతసేపు కేసీఆర్ని తిట్టడమే తప్ప, కేసీఆర్ని టార్గెట్ చేసుకోవడమే తప్ప, కేసీఆర్ దేళ్ళు తక్కువ. ప్రతి వర్గాన్ని 10 ఏళ్ళు అడగని చేసి చూపెట్టింది కదా. 10 సంవత్సరాలు పంటలు పండించి ఈ దేశానికే, ఈ రాష్ట్రాన్ని మొట్టమొదటి ధాన్యం పండించే రాష్ట్రంగా చూపెట్టింది కదా. ఇవన్నీ నీకు కనబడతలేవా? మీరు ఇదే విధానం కొనసాగిస్తే కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నావు కదా, రేపు ఇదే రైతులు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇన్ని నీళ్లు పోతుంటే, నీళ్ళని మాకు ఇవ్వని చెప్తుంటే సముద్రంలో కలుపుతుంటే చూస్తున్నావు కదా. మీకు తగిన బుద్ధి ఈ రాష్ట్ర రైతాంగం చూపెడుతుంది. మీరు అనుభవించి తీరాల్సిందే. మరి స్థానికంగా గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నీళ్లు చూసిన వాళ్ళు కదా. ప్రతి ఒక్కరికి మేలు జరిగిన తీరుని చూసారు కదా. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ ఆయనని క్వశ్చన్ చేసే ధైర్యం ఏ ఒక్కరికన్నా ఉన్నదా? ఇప్పటికైనా కేసీఆర్ నిందించడం మాని రైతులకు నీళ్ళిచ్చే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ఈ దీక్షలు బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. 10వ రోజు దీక్షలో పలువురు అధికారులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. సందర్భంగా యాదగిరి వెంకయ్య, డాక్టర్ ఎల్ అరవింద్, డాక్టర్ పి శ్రీకాంత్, బి సురేష్ కుమార్, విద్యామాధవి, అఫ్రిన్ సుల్తానా, మణిదీప్ సజ్జద్, అజయ్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. మరియు పిఆర్టీ కానీ ఇతర అన్ని కూడా ఈ డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను తీర్చి మనందరు కూడా తొందరగా ఈ దీక్షల నుంచి విరమింపజేస్తారని ఆశిస్తూ అందరికీ ఈరోజు ఎవరైతే దీక్షలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు కంగ్రాట్స్ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వెంటనే జై సీఎంఐ, ఐక్యత. తెలుసు మనము ఈరోజు నిరాహార దీక్షలో ఈరోజు 10వ రోజు చేరుకున్నాము. సో మనం ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి అండ్ సెకండ్ పిఆర్పి చెల్లించాలి. ఈ రెండింటి మీద మెయిన్గా మనము ఎప్పటి నుంచో చేస్తున్నాము. బట్ దానికి ఫలితం రాకపోవడంతో ఈ స్టేజ్ మనకు వచ్చాం మనం. ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ జరుగుతుంది. ఈ ఏదైతే మేము మాకు రావాల్సిన హక్కులను మాకు ఇవ్వనంత వరకు ఇది కంటిన్యూస్గా మేము చేస్తూనే ఉంటాము. సో గవర్నమెంట్కి సిన్సియర్గా నిర్ణయించుకుంటున్నాము. ఇది వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఓయూ జేఏసీ కన్వీనర్ కావడి సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆగస్టు 15లో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే జనవరి 26 లోపు అర్హులైన ఉద్యమకారులను అధికారికంగా గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సతీష్ యాదవ్ పేర్కొన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, గుర్తింపు ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన కేకే కమిటీ ఆధ్వర్యంలో మరి యొక్క హైదరాబాద్లోని అమరవీరుల జ్యోతి కేంద్రంగా ఈ నెల 6వ తారీఖు నుంచి జరుగుతున్న మరి సంప్రదింపుల ప్రక్రియలో మేము 6వ తారీఖున మరి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థుల పక్షాన మేము పాల్గొని మేము పలు సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ 6వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ, 7వ తారీఖు నాడు కాకతీయ యూనివర్సిటీ, మరి ఈ రోజు 8వ తారీఖు నాడు మరి తెలంగాణలో మిగిలిన మరి శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇప్లు యూనివర్సిటీ, ఈ అందరు విద్యార్థులతోని మరి కమిటీ ఈ పలు సూచనలు స్వీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆనాటి ఓఈ జేసీ, తెలంగాణ జేఏసీ పిడమర్తి రమణ ఆధ్వర్యంలో ఆనాటి జేఏసీ కన్వీనర్ గా మేము పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మరి మా పక్షాన, మా విద్యార్థుల పక్షాన మరి మా విద్యార్థి లోకాన్ని మాటలు అనుసరించి ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరి మా మాటను అనుసరించి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను, అదేవిధంగా మరి వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అదేవిధంగా ఆర్టీసీ సంఘాలు, అదేవిధంగా సింగరేణి సంఘాలు, వీరందరూ కూడా మా పిలుపును అనుసరించి ఆనాడు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి వీరికి సంబంధించిన మరి పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి నాయకుల పక్షాన మేము విద్యార్థి నాయకులుగా మరి మీరు మేనిఫెస్టో కమిటీలో మరి 250 గజాల భూమి ఇస్తానన్నారు కాబట్టి ఆ మాట నిలుపుకోండి. కానీ మేము విద్యార్థి నాయకులుగా ఏం చెప్పామంటే, మేము ఆనాడు ఉన్నతమైన ఉద్యోగాల కోసం ఓయిలో అడుగుపెట్టాం కాబట్టి మా ఉద్యమం ద్వారా మా విలువైన జీవితాన్ని, మా ఉద్యోగాలను కోల్పోల్సి రావడం జరిగింది. కాబట్టి మా విద్యార్థుల కోసం, ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థి జేఏసీ విద్యార్థులు ఎవరైతే కేసులున్నాయో వారి కోసం ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్ ఏర్పాటు చేయవలసిందిగా, అదేవిధంగా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించవలసిందిగా మేము సూచనలు చేయడం జరిగింది. రెండో అంశం, రాజకీయంగా ఎవరైతే విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్లకు గత ప్రభుత్వం కొన్ని నామినేట్ పదవుల్లో పోస్టులు ఇచ్చింది. కాబట్టి మిగతా వాళ్లకు ఈ పార్టీ కూడా, ఈ ప్రభుత్వం కూడా నామినేట్ పదవుల్లో నియమించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఉద్యోగాలు, ఈ నామినేట్ పదవులు రాజకీయాలు కోరుకోవడం లేదో అలాంటి వారి కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను మంజూరు చేయాల్సిందిగా మేము సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఒక పెన్షన్ విధానాన్ని కూడా మా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు, వివిధ సంఘాలు, జర్నలిస్టులు, అందరి కోసం కూడా మరి ఒక జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కంటే మరి అక్కడికంటే తలమానికంగా మెరుగైన పెన్షన్ గాని ఇతర సంక్షేమ పథకాలు అందించాల్సిందిగా మా ఓఈ జేసీ నాయకునిగా నేను ఈ కమిటీ వారికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా చివరిగా ఏం కోరుకున్నామంటే, ఈ ఉద్యమకాలకు గుర్తింపు కోరుకుంటా ఉన్నాం. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో గాని, అదే తెలంగాణ సాయుధ పోరాటంలో గాని ఎవరైతే పాల్గొని గుర్తింపు పొందారో వారికి ఇచ్చే విధంగా గౌరవాన్ని కల్పించి మరి 15 ఆగస్టు 26 జనవరికి వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించి వీరికి సన్మానం చేయవలసిందిగా మేము ఆ కమిటీ వారికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా మరి కేసులు కాకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న చాలా మంది ఉన్నారు. పేపర్ కటింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీరి కోసం, గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఆనాడు ఎవరైతే ఉద్యమం మేము చేశాం, ఓఈ జేసీ గాని, టీఎస్జేసీ గాని, వివిధ ప్రజా సంఘాలు గాని, ఆ సంఘాల యొక్క ప్రతినిధులను ముందరబెట్టి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే కేసులు లేవో, పేపర్ కటింగ్ లేవో, క్రియాశీలకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళని గుర్తించి వారికి కూడా న్యాయం చేయవలసిందిగా మేము ఈ కమిటీ గారికి సూచనలు చేయడం జరిగింది. కాబట్టి మేము చివరిగా ఈ కమిటీకి ఏం సూచించామంటే, ఈ యొక్క గుర్తింపు ప్రక్రియను, ఈ సూచన ప్రక్రియను ఈ ఆగస్టు 15 లోపు పూర్తి చేసేయాల్సిందిగా మేము ఈ కమిటీకి సూచన చేయడం జరిగింది. అదేవిధంగా
వచ్చే జనవరి 26వ తారీఖు వరకు ఈ యొక్క ఉద్యమకారుల గుర్తింపు కమిటీని పూర్తి చేసి ఉద్యమకారులకు సత్వర న్యాయం చేయవలసిందిగా ఈ కమిటీకి సూచనలు చేయడం జరిగింది. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.